మరి మన సన్మాన గ్రహీత వారు నిరంతరం మరి నేను 15 నెలలు మాత్రమే అవుతుంది మంచిర్యాల రేషన్ డీలర్ల అధ్యక్షునిగా అయి నేను ఈ సారు సేవలు ఇంకొక 3 సంవత్సరాలు చూస్తే బాగుండు అని అనిపిస్తుంది. ఎందుకంటే నిరంతరం మమ్మల్ని ఫాలో అప్ చేసి చట్టానికి ఏ విధంగా ఉండాలి, గవర్నమెంట్కు మంచి పేరు రావాలి, మరి సన్నబియ్యం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిష్టంగా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మాకు ఎన్నో సూచనలు ఇచ్చేవారు. అదేవిధంగా మరి జిల్లాల మరి కలెక్టర్లు కానీ ఆర్డీఓలు కానీ ఎంతోమంది మరి బదిలీపై వెళ్ళడం జరుగుద్ది. కానీ మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ అదృష్టం ఏంటిదంటే ఒక జాయింట్ కలెక్టర్ అనే వ్యక్తి ఈ మంచిర్యాల రిటైర్డ్ అవుడు మన కలెక్టర్ ఆఫీస్ అదృష్టం అనుకుంటున్నా నేను. ఎందుకంటే సారు నిరంతరం ప్రజల కొరకు సేవ చేసేటువంటి తత్వం ఉన్న మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఏదన్నా అధికారుల మీద ఏదన్నా తప్పుడు రాతలు గిట్ట పేపర్లో పడితే నేను సంవత్సరం క్రితం చూశాను. ఏది తాలు తప్ప అడ్ల జోక్తలేరని పేపర్కు పడితే తెల్లారి పత్రిక మిత్రులకు కూడా వారికి ఒక వెహికల్ అరేంజ్ చేసి వారు కూడా 2 వెహికల్లో వచ్చి మమ్మల్ని కూడా రమ్మని అది ఈ విధంగా వడ్లు గిట్లున్నది, ఇది పరిస్థితి గిట్లున్నది, అనవసరంగా అలాంటివి మనం చేయొద్దు, ఎందుకంటే ప్రజలు దీనివల్ల నష్టపోతారని చాలా మోటివేషన్ చేసేవారు. ఎందుకంటే రైతుల కొరకు ఈ మంచిర్యాల నుంచి మరి దండేపల్లి మరి లక్షపేట మండలాలు నిరంతరంగా ఆ యొక్క వడ్లను రైస్ మిల్లులకు చేరేదాకా విపరీతమైన కష్టపడుతుండే. మరి ఆదివారం నాడు కూడా మన సారు ప్రభుత్వ ఉద్యోగ డ్యూటీ చేస్తుండే. మరి రాబోయే రోజుల ఆ సారు ఆరోగ్యాలతోని మంచిగా ఉండి మరి దేవరకంట ఎస్టీ రిజర్వేషన్ నియోజకవర్గమే మరి ఆ సారుకు బాగా మంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మన సారు ఎమ్మెల్యేగా కావాలని నేను ఆకాంక్షిస్తూ మరి మీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క మంచిర్యాల జిల్లా రేషన్ డీలర్ల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు మరి గౌరవనీయులు మన మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను.